ఇవాళ మన మంత్రివర్గంలో బీసీలు ఉన్నారు, ఉమ్, రెడ్డిలు కూడా ఉన్నారు. ఉమ్. అంటే రెడ్డి మంత్రుల పేచీలలో మొత్తం రెడ్లే ఉన్నారా? 100%. వాళ్ళైతే నాన్ రెడ్డిస్ని ఏదో ఉత్తగా సమాజం కొరకు చూపించుకుంటారు తప్ప ఫోటోలలో దాంట్లో, కానీ వాళ్ళకున్నంత పిచ్చి ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఏమని? హక్కుల పిచ్చి ఎవరికి? రెడ్లకు. ఏది ఉదాహరణ ఏది? ఏది కుదరదు. నీకు నీలం సంజయ్ రెడ్డి కానుంచి ఇప్పటివరకు తీసుకుంటే నీకు ఎవరినన్నా ఉంచిరా మధ్యన అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నీలం సంజయ్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వాళ్ళకున్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అంటే ఆధిపత్య పోరు కొరకు అనేక ఉద్యమాలు లేవనెత్తిన ఈ రెడ్డి సామాజిక వర్గం దామోదర్ సంజయ్ అని ఒకసారి హైకమాండ్ చీఫ్ మినిస్టర్గా నియమిస్తే మొత్తం ప్రపంచంలో ఉన్న రెడ్లంతా కూడబలుపుకొని ఆయన దించేసినారు కదా. తర్వాత నీకు అదే అగ్ర కులాధిపత్య కులాలు మళ్ళీ ప్రాంతీయ ఉద్యమను వేరే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆ 2-3 కులాలే అంటే అధికారాన్ని చెలాయిస్తున్నాయి తప్ప నీకు వేరే ఇతరత్ర కులాలే. నీకు ఎస్సీ నుంచి ముఖ్యమంత్రి అయినా పూర్తి టర్మ్గా, బీసీలలో ముఖ్యమంత్రి కాలేకపోయింది కదా 2 రాష్ట్రాలలో. రెడ్లు ఇప్పుడున్న రెడ్డి రేవంత్ రెడ్డి గారు నల్గొండ పోతేనేమో భవిష్యత్తులో ముఖ్యమంత్రికి అర్హత ఉన్నాయని వెంకటరెడ్డి అంటాడు, మెదక్ పోతేనేమో జగ్గారెడ్డి తప్ప ఇంకోటి లేడు అంటాడు, మహబూబ్నగర్ పోతేనేమో జితేందర్ రెడ్డి తప్ప ఇంకోటి లేడు పాలనకు కూడా అంటారు. అంటే మిగతా సామాజిక వర్గాలు పనికిరావా కాంగ్రెస్ పార్టీలో? అంటే వీళ్ళది ఎట్లా ఉంటుందంటే పార్టీ మారొచ్చిన పొద్దుతిరుగుడు పూలు ఉన్నటువంటి లీడర్లంతా పొద్దుతిరుగుడు పూలు వీళ్ళంతా అధికార పార్టీకి అధికారం లేదు ఉండలేరు ఈ కులాలు. బాగా పెట్టండి మీరు. ఈ పొద్దుతిరుగుడు పూలకు ఎట్లుంటుందంటే జితేందర్ రెడ్డి గడప దాటకముందు ఆయనకు పదవి ఇచ్చిరండి. మరి అంత పెద్ద సీనియర్ లీడర్ హనుమంతరావు ఏమైంది బ్యాక్వర్డ్ క్లాసు? ఒక ఆయన పొన్నాల లక్ష్మణ్ సార్ పీసీసీ ప్రెసిడెంట్గా చేసిండు ఉమ్మడి రాష్ట్రానికి, ఆయన నిలగొట్టింది కదా. డి శ్రీనివాసు ఉసురు తలిగింది కదా. అంటే ఇట్లాంటి నేతల్ని కూడా ఈ రెడ్డి సామాజిక వర్గం నిలగనీయలే. వాళ్ళు ఏమన్నారు వాళ్ళు నిలగనీయలే. నేను అనేది ఏంటంటే అన్ని బహుజన నాయకత్వం ఎదగాలబ్బా. మీ ఇందాక మనం అనుకున్నట్టు బహుజనులు ఐక్యత ఉండాలి, రెగ్యులర్ కలవాలి. వాళ్ళు రాత్రిపూట కలిసి రాజకీయాలు ఎట్లా చేస్తారో మనం పగలే కలిసి రాజకీయాలు చేయాలి. ఉద్యమాలలో కూడా మార్పులు తేవాలి. కానీ మీరు బహుశా ఇక్కడ ఉపన్యాసాల్లోనూ ఎక్కడో అన్నట్టు నాకు గుర్తున్నది, రాసి మీరు ఎక్కడ సర్దార్ నాగప్ప గురించి ఏదో సందర్భంగా నేను ఎక్కడ విన్నా. నేను అది మీరేనా అన్నది? సర్దార్ నాగప్ప కర్నూలు, వారి కర్నూలు 1952లో అంబేద్కర్ ఫ్రెండ్ ఆయన. ఓహో, అంబేద్కర్ ఫ్రెండ్. అంబేద్కర్ ఫ్రెండ్. ఆయన మాలా సామాజిక వర్గానికి సంబంధించిన పెద్ద లీడరు అప్పట్లో. అప్పట్లో ఈ రెడ్లు అంత కూలుతో మాట్లాడేటప్పుడు ప్రతిదీ సబ్జెక్టు మనవాడు ఉండాలా, అక్కడ మనవాడు ఉండాలన్నప్పుడు ఆయన కొంచెం టెంప్ట్ అయినాడు. నీలం సంజీవ్ రెడ్డి వీళ్ళంతా రెడ్లు ఉన్నప్పుడు అరే ఈ ప్రజాస్వామ్యం ఉన్నది బైదారెడ్డి, టూదారెడ్డి, ఫరదారెడ్డి ఏందా ఇదంతా నాకు అర్థం కాదని ఆయన ఫీల్ అయ్యాడు సర్దార్ నాగప్ప. అంటే ఇప్పటి నుంచి కాదు ఈ వివక్ష, మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం, తర్వాత హైదరాబాద్ రాష్ట్రం, తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని ఎక్కడ పోయినా కూడా ఆ 2-3 కులాలకు సంబంధించిన నాయకత్వం తప్ప వేరే నాయకత్వాన్ని వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ పొలిటికల్ పార్టీ నుంచి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వరు. నేను అనేది ఏంటంటే ఫైనల్గా ఎంతోమంది మహానీయులు, పి శివశంకర్ గారి త్యాగం ఎంత గొప్పదండి. పి శివశంకర్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి అసలు ఆయన విగ్రహం ఒక్కట్లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదు. ఈయన స్ట్రగుల్ చేయకపోతే 20 సంవత్సరాలు స్ట్రగుల్ చేయకపోతే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ బీసీ రిజర్వేషన్స్ ఇప్పుడు ఎంజాయ్ చేసేవాళ్ళం కాదు మనం. ఇంకా ఇందిరా పార్కు కలెక్టరేట్ల గేట్ల ముందు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. మండల కమిషన్ రావడానికి రాజీవ్ గాంధీతోని, ఇందిరాగాంధీతోని, ఎంతమందితోనైనా ఇదైనా కూడా దూరమైనా కూడా తన పంతాన్ని నెగ్గించుకొని మండల కమిషన్లో ఆయన లేకుండా మండల కమిషన్ కూడా లేదు. అది బీహార్లో ఉండిపోయాడు బీపీ మండల్. కృతజ్ఞత పూర్వకంగా మరి ఆయన పి శివశంకర్ మున్నూరు కాపులైనా కనీసం మున్నూరు కాపు సామాజిక వర్గం ఇంత రాజకీయంగా ఇంత ఎంజాయ్ చేస్తుంది, ఆర్థికంగా ఇంత డెవలప్ అయినారు కదా, కనీసం వాళ్ళన్న ముందుకొచ్చి కులాలన్నింటినీ చేతునిచ్చి వాళ్ళన్న కొంత చేస్తారేమనుకుంటే ఎక్కడికక్కడ వాళ్ళకు పదవి వస్తే కథం ఏదో పొద్దు మొత్తం వచ్చినట్టు ఫీల్ అయ్యి వాళ్ళ కింద ఊడిగా బానిసం ఈ రెడ్లకు, కమ్మలకు, ఎప్పటికేవి పార్టీ ఉంటే టీఆర్ఎస్ ఉంటే వెలమూల దగ్గర, కాంగ్రెస్ ఉంటే రెడ్డోళ్ళ దగ్గర, టీడీపీ ఉంటే కమ్మల దగ్గర వాళ్ళంతవరకే పరిమితం అవుతున్నారు తప్ప స్వతహాగా మనం కూడా పాలన చేద్దాం. ఈ కులాలు ఇన్ని ఉన్నాయి, 56% మనం అందరం ఉన్నాం, మనం ఎందుకు వాళ్ళ కింద. ఇప్పుడు కూడా చూడండి బుచ్చన్న గారు, ఏ నియోజకవర్గంలో కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు 5 నుంచి 10,000 ఓటు బ్యాంకు లేదు. ఈ తెలంగాణలో 119 నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ ఇటు పోతే ముస్లిమ్స్ నియోజకవర్గాలలో కూడా నీకు బీసీల పాపులేషన్ అత్యధికంగా ఉన్న కులాలే 10 నుంచి 20,000, 30,000. సిరిసిల్లలో 1,00,000 ఉన్నారు, మునుగోడులో 60,000 ఉన్నారు గౌడ్స్.
నీకు ఏ నియోజకవర్గం తీసుకున్నా అత్యధికంగా ముదిరాజులు ఎంతమంది ఉండాలండి? 40 మంది ఉండాలి అసెంబ్లీలో. ఒక్కడున్నాడు. అవును.